హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగమ్మాయి. ఈరోజు వీడియో వచ్చి హెయిర్ ఎక్స్టెన్షన్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీషోలోని తీసుకున్న హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ. ఫస్ట్ వన్ పోనీ టైప్. చూసారా, ఇక్కడ క్లిప్ ఉంది. ఈ క్లిప్ని ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయాలి మన హెయిర్కి. పోనీటైల్ ఇలా. ఇది పోనీ అనమాట. సాఫ్ట్గా ఉంది హెయిర్ కూడా, హెయిర్ లాగా ఉంది. చాలా తక్కువ రేటే మీషోలో. ఇలా ఓపెన్ ఇలా పెట్టేసి ఇది పోనీలో పెట్టి ఇక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టేస్తే ఇలా ఉంటుంది పోనీ. స్టెప్స్గా వచ్చాయి చూడండి, లేయర్స్ లాగా, లేయర్ కట్ లాగా. చాలా సాఫ్ట్గా ఉంది కూడా హెయిర్ లాగా. ఫస్ట్ ఇలా పోనీ టైల్లో వేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని, ఇప్పుడు దీనికి ఇక్కడ పైన క్లిప్లా ఉంది కదా, అది లోపలికి అలా తోసి తిన్నగా నొక్కాడు. పోనీటైల్ ఇది మనకు కనిపించకుండా ఉండాలి అనుకుంటే దీని మీద ఇగో హెయిర్ బ్యాండ్ ఇలా పెట్టాడు. ఇలా పెద్ద హెయిర్ బ్యాండ్ ఇలా పెట్టేస్తే పైన సరిపోతుంది. అది కనబడకంటే నేను గట్టిగా తిప్పలేదు, అలా చెప్తున్నాను. ఇది ఒకటి కొద్దిగా వేవీగా వస్తుంది, అంత కర్లీగా ఉండదు, కొద్దిగా సాఫ్ట్గానే ఉంది. ఇది ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఎప్పుడైనా ఈ సెంటర్ క్లిప్ని ఫస్ట్ పెట్టుకొని అప్పుడు ఈ రెండు పెట్టుకుంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది. మనకి ఇంకా గట్టిగా లేదంటే ఇక్కడ ఒక పిన్ లాంటి పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని వదిలేయడమో మనం జడ వేసుకోవడం ఏదైనా చేయొచ్చు. కరెక్ట్గా లెవెల్లో ఉంది. అన్నీ చాలా తక్కువ రేట్లే, అన్నీ 300 బిలో అలా ఉన్నాయి మీషోలో. ఫస్ట్ నేను చెప్తాను. ఇలా ఫ్రంట్ హెయిర్ తీసి ఇలా క్లిప్ ఏదని పెట్టి ఇక్కడ బ్యాక్ ఇలా వదిలేసి ఇగో ఈ ఎక్స్టెన్షన్ ఉంది కదా, దీన్ని ఆ క్లిప్స్ అన్ని ఓపెన్ చేసి ఇలా పెట్టేసి ఈ క్లిప్స్ అన్ని ప్రెస్ చేసినవి ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి మన హెయిర్ ఉంది కదా ఇది ఇలా వదిలేయాలి. మనకి ఏ హెయిర్ కావాలంటే అలా వేసుకోవాలి. ఇది ఏంటో అనుకుంటున్నారా, చిన్నది ఉందని. ఇది ఫ్రంట్ కొంతమందికి పైకి ఉంటుంది కదా ఫోర్ హెడ్, వాళ్ళకి ఫ్రంట్ అంతా హెయిర్ లేనట్టు ఉంటుంది కదా వాళ్ళకి. ఇది మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. ఇలాగ ఇక్కడ ఫిక్స్ చేసుకోవడమే. ఇలా ఈ క్లిప్ ఈ ఫ్రంట్కి ఇలా ఫిక్స్ చేసుకోవడమే మన ఫోర్ హెడ్ బట్టి. అది ఇంకో వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు. మనం కొంతమందికి పైకి ఇక్కడ హెయిర్ లేకుండా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఫ్రంట్గా ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇలా ముందు ఫ్రంట్కి హెయిర్ తీసి ఈ లోపల ఇది ఫిక్స్ చేసి పెట్టుకుంటే ఇక్కడ మన హెయిర్ లేకుండా ఉన్న దగ్గర కూడా ఇది ఫిక్స్ అయినట్టు ఉంటుంది హెయిర్ పెట్టుకున్నట్టు. కొంతమంది పాపిడి తీసి పాపిడిలో కూడా ఉండొచ్చు చూసారా, వాళ్ళు ఏంటంటే లోపలికి పెట్టుకోవాలి. ఇది వాళ్ళు ఈ లోపల పెట్టుకొని ఒకసారి చూపిస్తాను. దీన్ని ఫ్రంట్ ఇలా చెప్పాను కదా, ఈ క్లిప్ ఇలా ఉంది, దాన్ని ఇలా పెట్టేసి ఇలా పెట్టినట్టు వస్తుంది ఒకటి. ఇంకోటి ఇక్కడ హెయిర్ కొంతమందికి ఉండదు చూసారా మధ్యలో. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ నేను రఫ్గా చెప్తున్నాను, ఇలా తీసేసి ఇది ఇలా పెట్టి ఇక్కడ మనకు హెయిర్ లేనప్పుడు మనం అక్కడ ఫిక్స్ చేసుకుంటే
ఇలా పైకి ఇలా వేసేస్తే అక్కడ హెయిర్ దగ్గర ఇలా కవర్ అవుతుంది. ఈ ఫ్రంట్ హెయిర్ ఎక్కడైనా హెయిర్ లేకపోయిన దగ్గర ఇలా కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇలా పాపిడి తీసుకుంటాం. ఇప్పుడు పాపిడిలోని ఇక్కడ హెయిర్ లేకుండా ఉంటుంది, కొంతమంది పలాచగా ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ హెయిర్ లేదనుకోండి, అండ్ అలా పెట్టేసి ఈ హెయిర్లో ఇలా కలిపేయచ్చు. పైన ఈ హెయిర్ ఇలా వేసేసుకొని దీన్ని కవర్ చేసుకుంటే సరిపోతుంది. అలా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను దీంతో, ఈ చిన్న దాంతో. ఓకే, దీంతో అన్ని యూజెస్ ఉన్నాయి. ఫ్రంట్ లేని వాళ్ళు ఫ్రంట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ లేని వాళ్ళు ఇక్కడ, సైడ్కి ఇలా లేకపోతే అక్కడ. ఇదైతే 120 రూపీస్. చాలా సాఫ్ట్గా ఉంది. మనకి ఇక్కడ ఎంతవరకు హెయిర్ కావాలంటే మనం అంతవరకు కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా రావడం అయితే ఇలా వచ్చింది. క్లిప్ కూడా చూడండి ఈజీగా పెట్టేసుకోవచ్చు. 120 రూపీస్తో చాలా యూజెస్ ఉంది. ఇప్పుడు మనకి ఎక్కడైనా హెయిర్ లేకపోయినా అవి కూడా ఉన్నాయి మీషోలో. పెద్దవి కూడా కావాలంటే అవి కూడా ఉన్నాయి. అది కూడా పెట్టమంటే నేను పెడతాను లింక్. వీటి లింక్స్ అన్నీ నేను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు పెళ్ళి కూతుర్లకి హెయిర్ కావాలి కదా, పెద్దగా సగరం పెద్ద జడ వేసుకోవడానికి, పువ్వులు పెట్టుకోవడానికి ఎవరికైనా కావాలంటే మీషోలో కుప్పు కూడా బాగానే వచ్చింది, సరిపోతుంది. హైట్ కూడా చాలా పెద్ద వచ్చింది, లాంగ్ చూసారు. ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి. ఇందులోనే హెయిర్ అన్నీ మ్యారేజెస్ కాబట్టి హెయిర్ అన్నీ కూడా పెడుతున్నాను. ఇది కొద్దిగా కర్లీగా వస్తుంది, కొద్దిగా లాంగ్ వస్తుంది. ఇదిగోండి బ్యాక్ క్లిప్స్. ఆ క్లిప్స్ ఫిక్స్ చేసుకోవడమే మనం. ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవడమే. కర్లీగా ఉంచడానికి మనం కొద్దిగా లావుగా ఉంటుంది ఇది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.